ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించనుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సభ ద్వారా చట్టబద్ధతకు అనుగుణంగా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఇటీవల వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో వివరించబోతున్నారు. అమరావతి విధ్వంసానికి జగన్ పాల్పడడం, రాజధాని పరిరక్షణకు ఉద్యమించిన రైతులపై దమనకాండ తదితర అంశాలను సభలో ఎండగట్టనున్నారు. విభజన చట్టం సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2లో అమరావతి అన్న పదాన్ని చేర్చాలని తీర్మానం చేయనున్నారు. తీర్మానాన్ని శాసనసభ ఆమోదించాక ఈ రోజే కేంద్ర ప్రభుత్వానికి పంపబోతున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అన్న విషయంలో ఆ పార్టీ నుంచి స్పష్టత లేదు. జగన్ 26వ తేదీనే తాడేపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశం గురించి పార్టీ నుంచి సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా వారి ప్రాంతాల్లో ఉన్నారు. దీంతో వారి సభకు హాజరయ్యే అవకాశాలు కనిపించట్లేదు. రాష్ట్ర రాజధానిగా అమరావతి చిరస్థాయిగా కొనసాగేలా భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధానిని అమరావతి నుంచి అంగుళం కూడా కదిపేందుకు వీల్లేని విధంగా చట్ట సవరణ చేయబోతున్నారు. విభజన చట్టానికి సవరణ చేసి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో రాజధానిని ఇక్కడి నుంచి తరలించడం దాదాపు అసాధ్యం. అలా చేయాల్సి వస్తే మళ్లీ కేంద్రం చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. అలాంటి చట్టబద్ధత లేకపోవడం వల్లే జగన్ అమరావతిపై కక్షగట్టి 3 రాజధానుల పేరుతో ముక్కలు చేయాలని చూశారని కూటమి నేతలు విమర్శలు చేశారు. రాజధానిగా అమరావతి పేరును అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఖరారు చేసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న నాటి ప్రభుత్వం 2015 ఏప్రిల్ 1న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాజధానికి అమరావతి పేరును అధికారికంగా ఖరారు చేసింది. నేటి తీర్మానం ఏప్రిల్ 2 లేదా 4వ తేదీల్లో పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశం ఉందని కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ ఆమోదం తర్వాత ఏపీ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం విడుదల కానుంది.